ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో టపాసుల అమ్మకాలు తగ్గాయి. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దీపావళి దుకాణాల సముదాయం వర్షపు నీటితో మునిగిపోయింది. ఇక బురదలో షాపుల వద్దకు వెళ్లి టపాసులు కొనుక్కోవడానికి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కొన్న దీపావళి టపాసులు తడిసిపోతాయేమో అని వ్యాపారులు కంగారు పడుతున్నారు. దుకాణాల సముదాయం ఏర్పాటు చేయడానికి రుసుము వసూలు చేసిన అధికారులు ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమయ్యారని వ్యాపారులు విమర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా టపాసుల దుకాణాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దీపావళి పండగ ప్రారంభమవుతుందనగా ముందు నుండే టపాసుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. కానీ దుకాణదారులు యజమానుల ఆశలు అడియాసలయ్యాయనే చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలతో టపాసుల దుకాణాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. కనీసం వినియోగదారులు వస్తారో రారో కూడా అర్థం కాని పరిస్థితి. గత ఏడాది కూడా ఇదే విధంగా పూర్తి స్థాయి వర్షం పడటంతో తీవ్రంగా దుకాణదారులు నష్టపోయారు. ఎందుకంటే వీరు ఇటు ఫైర్ నుండి అనుమతులు కానీ, రెవెన్యూ, జిల్లా స్థాయి అధికారులు సుమారుగా 10-12 డిపార్ట్మెంట్ల నుండి అనుమతులకు అప్లై చేసుకుని శివకాశి నుండి అట్లాగే సరుకు ఇదంతా కొనుక్కుని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే ఇంత రేటు పెట్టి వీరు సరుకు ఇక్కడ కొని ఇక్కడికి వచ్చిన తర్వాత మరొక 24 గంటల్లోనే పండగ ప్రారంభమవుతుంది అనుకున్న సమయంలో ఈ విధంగా షాపులు ఇంచుమించుగా ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా ఇండోర్ స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ చూస్తే షాపులన్నీ కూడా కిందంతా కూడా నీట మునిగిన పరిస్థితి. ఆ రేకుల్లో నుండి కూడా షాపుల్లోకి నీళ్లు వచ్చేస్తున్న పరిస్థితి. ఈ కారణంగా అకాల వర్షంతో దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఏమంటే ఏంటి గత ఏడాది కూడా ఎలా అయినట్టుంది? గత ఏడాది కూడా ఇదే సమయం జరిగిందండి. ఇప్పుడు మటుకు కమిటీ వాళ్ళు అనేది పట్టించుకోవట్లేదు సరిగ్గా. ఇది కమిటీ వాళ్ళని పట్టించుకోవడం జరగలేదండి. మేము దాదాపు 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇదే వ్యాపారాన్ని. ఇప్పుడు వరకు ఏ చర్య తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారండి. అదేవిధంగా మేము పొద్దు నుంచి రాత్రి నుంచి ఇదే నరకవేతనం పడుతున్నాం మేము. అంటే ఓ పక్కన వాన తగ్గుద్దో లేదో మొత్తం సరికంతా తడిసిపోద్దామన్న భయం అండి. మేము పెట్టిన వ్యాపారానికి లాస్ అనేది వస్తుందని మాకు భయం. మేము ఆందోళనతో చెందుతున్నాం. అదే బురదలో జనాలు వచ్చుకుంటారా లేదా అనేది అవకాశం అనేది లేదండి. ఇప్పుడు లోపల రావడానికి కూడా అవకాశం అనేది లేదండి. మేము కమిటీ వాళ్ళు అడుగుతా ఉన్నారండి, అటు మార్చుకుంటా ఉన్నాం. మార్చుకోవడం వల్ల కాదు, మీరు ఇటే కంటిన్యూషన్ చేసుకోండి అని వాళ్ళు అభ్యంతరం తెలియజేస్తున్నారు. అదే అంటే ఇటే వాటర్ వచ్చేసింది కాబట్టి ఫేసింగ్ ఇటు కుదరదు కాబట్టి ఫేసింగ్ అటు మార్చుకుంటా ఉన్నాం అండి. దానికి సరైన నిర్ణయం కూడా చెప్పలేదండి ఇప్పటి వరకు. ఎటువంటి ఈ నిర్ణయం చెప్పలేదు మాకు. అది ఓకే, మనం చూస్తున్నాం ఇప్పటికే ఏలూరు మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ చేరుకున్నారని చెప్పుకోవచ్చు. వ్యాపారులకు సంబంధించి తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో ఇటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి వీరు ఈ మొత్తం వ్యవహారం అంతా తీసుకెళ్ళడం కానీ నష్టపోతాము, ఇదే విధంగా పరిస్థితి ఉంటే వినియోగదారులు వస్తారో లేదో అర్థం కాదు కాబట్టి సహాయం చేయాలంటూ కూడా వ్యాపారులందరూ ఏలూరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, వెంటనే మున్సిపాలిటీకి సంబంధించి ఈ వాటర్ డ్రైన్ సిస్టమ్కి సంబంధించి ఏదైతే సిల్ట్ తీసేది ఉంటుందో దాంతో ఇక్కడ మొత్తం అంతా కూడా వర్షపు నీటిని తొలగించే పరిస్థితి ఉందని చెప్పి మరో వ్యాపారం ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఇట్లా మొత్తం అంతా బురద అయిపోయింది. మామూలుగా వచ్చి కొండం అనేది అసాధ్యం ఈ బురదలో ఈ రేట్లతో. ఏంటి వ్యాపారం ఎలా జరుగుద్దాం? అసలు ఈ వ్యాపారం చూస్తే ప్రతి ఒక్కరు అప్పులు చేసి వడ్డీలకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు పెట్టుబడి పెట్టుకుని వ్యాపారం పెట్టుకున్నారండి. ఇది లాస్ట్ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి స్టాక్ తడిచిపోయింది, చాలా బాధపడ్డారు. ఈ సంవత్సరం కూడా వ్యాపారం ఉంటుంది అనుకున్నాం, ఈరోజు కూడా వ్యాపారం మొత్తం పోయింది. మాకు ఆర్డీఓ గారు కొన్ని రూల్స్ చెప్పారు, ఆ రూల్స్ పాటించి మేము చేస్తాం. ఆయన ద్వారా మాకు ఎటువంటి సాయం కూడా లేదు. వెంటనే మా ఎమ్మెల్యే గారు చంటి గారికి ఫోన్ చేయగానే ఆయన స్పందించి ఇలాగా ట్రాక్టర్లు తిప్పడం కానీ, యాష్ పంపించడం కానీ తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి మాకు సాయం చేశారు. ఇంకా ఆర్డీఓ గారు కూడా వచ్చి కొద్దిగా మట్టి కానీ యాష్ అవి ఎక్కడ ఉన్నాయన్నారు డంపింగ్ యార్డ్లోని, అవి కూడా తీసుకొచ్చి మాకు అన్నీ వేపిస్తానన్నారు. వేపిస్తే కనుక వ్యాపారాలు బాగా చేసుకుంటారు. ఇన్ని లక్షలు పెట్టుకుని ప్రతి ఒక్కరు నా ఉసూరుమని కూర్చున్నారండి. అది చాలా బాధాకరమైన విషయం. రాత్రంతా కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఏంటి మరి షాపుల్లో సరుకు తడిసిపోయి ఉంటుందా లేకపోతే ఏంటి, ఎట్లా దాన్ని సెక్యూరిటీ? దాదాపు 45 షాపులు 45-40 షాపుల దాకా పెట్టి దాంట్లో ఒక 4-5 షాపుల దాకా మొత్తం స్టాక్ అంతా తడిసిపోయింది. ఆయన చూస్తే మాకే బాధగా ఉంది. కొన్ని షాపులు మాత్రం ఐటమ్స్ తీసి పైన పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అందరూ ఎవరికాళ్ళు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ బల్లలు అవి తెప్పించుకొని మొత్తం అన్ని స్టాక్ సర్దుకుంటున్నారు. దేవుడి గారి నుంచి వర్షం పడకుండా ఉంటే కనుక మధ్యాహ్నమైన వ్యాపారం సాగితే మా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లాభం చెందుతారని ఆశిస్తున్నాం మేము. అంటే మీకు ఈ గ్రౌండ్ ఇచ్చినప్పుడు ఈ గ్రౌండ్కి రెంట్ కలెక్ట్ చేసేటప్పుడు ఈ గ్రౌండ్ని
జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంటుంది కదా. మీ అద్దె తీసుకున్నారు మీ దగ్గర, మరి అధికారుల నుండి ఎట్లా ఉంది స్పందన? ఆర్డీఓ గారు కొన్ని సూచనలు చెప్పారు. ఆ సూచనలు ఆయన చెప్పడం వరకే కానీ, కాగితం పరిమితం వరకే కానీ, రియాలిటీ వస్తాయి కానీ గ్రౌండ్లో పట్టించుకునే నాదుడు అవ్వడం లేరండి. ఎమ్మెల్యే గారు నిజంగా ఆయన ఒక మాట చెప్తే ఆయన చేస్తారు. ఈ ఆర్డీఓ గారికి కూడా మేము ఫోన్ చేసాం. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇలా యాష్ ఉందా అన్ని పంపిస్తామన్నారు. గ్రౌండ్లో చిప్స్ పంపిస్తే చిప్స్ రావద్దని చెప్పారు, చిప్స్ ఏమన్నా చెప్పారు, ఎవరో కూడా వేయొద్దని చెప్పారు. మేము ఎవరో చిప్స్ కూడా తెచ్చుకోలేదు. ఆ యాష్ అయినా పంపిస్తే కనుక ఈ వాటర్ మొత్తం వేస్తే కనుక షాపులు కొద్ది సాయంత్రం కానీ రేపటి కానీ వ్యాపారాలు జరుగుతాయి అనుకుంటున్నాం మేమైతే కనుక. ఓకే, మొత్తం మీద చూస్తే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు ఇండోర్ స్టేడియంలో సుమారుగా 45 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే చుట్టూ కూడా అంటే గ్రౌండ్కి సంబంధించి మొత్తం అంతా కూడా మీరు చూస్తే నా చుట్టుపక్కల సర్కిల్లో అంటే ఒక వ్యాపారి ముందు ఒక వ్యాపారి వెనక కాకుండా డ్రా సిస్టమ్ ద్వారా ఇక్కడ 45 షాపుల్ని ఇక్కడ అధికారులు కేటాయించారు. అంటే అన్నీ ఒకే చోటు ఉంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం గ్రౌండ్ కాబట్టి అని పెట్టారు. కానీ ఇక్కడ చిన్నపాటి ఒకే గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. గ్రౌండ్లోకి రానికే అష్టకష్టాలు పడి రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం మరలా అదే విధంగా వర్షం పడి మాత్రం వ్యాపారులు పూర్తిగా నష్టపోతాం అంటున్నారు. అధికారులు అనుమతులు ఇచ్చేటప్పుడు అన్నీ మేము చూసుకుంటాం, గ్రౌండ్కి సంబంధించి అందరూ ఒకే చోట పెట్టండి, వ్యాపారం ఉన్నాయా లేదని చూసేటప్పుడు వ్యాపారులు లక్షలాది రూపాయలకు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతూ ఉంటారు. కాబట్టి వారి పెట్టుబడి వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు వ్యాపారులు ఉన్నారు. వర్షం మరలా మొదలైతే కానీ తీవ్రంగా నష్టపోతాం అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా వ్యాపారులు భాగ్యరాజ్ సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.